మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో కొందరైతే సేవకుల భార్యలను కూడా మాట్లాడుతున్నారండి. సేవకుడి భార్యను గురించి కూడా మాట్లాడుతున్నారండి. ఆమె ఇలాంటిది, ఆమె అలాంటిది అని. కొంతమంది ఇంకో దరిద్ర పడుగులేసి సేవకుడు పాస్టర్ గారి కుమార్తె లాంటిది, పాస్టర్ గారి కుమారుడు ఎలాంటోడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి. ఎంత దారుణం! వీళ్ళు దూషిస్తూ ఉంటారంట. వీళ్ళు దైవజనుడి మీద ఒక తిరుగుబాటు స్వభావంలో ఉంటా ఉంటారంట. వాళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా, ఇలాగా, అలాగా. నిజంగా నువ్వు నేను బరువు మొయ్యలేం. నేను యథార్థంగా చెప్తాను, అసలు మీరు అల్లాడిపోతారు. మీరు మొయ్యలేరు అసలు. మీరు మొయ్యలేరు. దేవుడు కృప చూపేకపోతే నేను చెయ్యలేను. దేవుడు మహాకృప చూపుతాడు. ఆయా సందర్భంలో ఆయా పనులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మేము. సరే, దీని గురించి ఎందుకు అంత మీకు అంత ఇష్టం, అంత గుబులు ఎందుకు మీకు? మూడోది, ఇప్పుడు ఈ 3 పాయింట్లు నాలో ఉన్నాయన్న వాళ్ళు ఒకసారి చేయొచ్చు, చూపించండి. స్పృహలోనే ఉన్నారు. పోలే మీకు తెలిసిందా ఇందులో ఏమన్నా మనలో పాయింట్లు ఏమైనా ఉన్నాయా అని? 3 పాయింట్లు చెప్పాను కదా. ఈ 3 పాయింట్లో కనీసం 1 పాయింట్లోనా మనం దొరికామా, దొరకలేదా? ఎక్కడైనా మనం తప్పు చేస్తున్నామా? మనలో అన్ని అగ్ని ఏమైనా పనిచేస్తుందా? మీకేమన్నా అనిపించిందా? అనిపించాలి. ఉంటే ఖచ్చితంగా అనిపించాలి. లేకపోతే మీరు మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళబోతున్నారు. లేకపోతే ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు చెప్పినట్టు చెప్పండి. స్పష్టంగా ఒక మాటనే స్పష్టంగా చెప్పండి. మొదటిది ఏంటి? 2 ఏంటి? తప్పును తప్పుగా ఒప్పుకోనే స్వభావం లేకపోవడం. 3 దైవజనుల మీద తిరుగుబాటు చేయడం. 4 వాక్య విరోధమైన పనులు. ఏంటది? వాక్యానికి విరోధంగా ఉంటాయి వాళ్ళు చేసే పనులన్నీ. వాక్యం అంతా ఒకవైపు నడుస్తూ ఉంటుంది, వాక్యానుసారమైన నడిపింపు ఉండదు వాళ్ళకి. వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఉదాహరణకి అర్థం అవడానికి కొన్ని చెప్తాను మీకు. మద్యముతో మత్తులై ఉండకండి అని రాసి ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే మద్యముతో మత్తులై ఉంటారు. ఇది వాక్యానికి వ్యతిరేకం. ఇందులో చాలా పాయింట్స్ మీకు ఒకళ్ళు టచ్ అవ్వచ్చు. మీ నోట సరసోక్తులైనను బూతులైనను మీ నోట రాకూడదని ఉంటుంది. వీళ్ళు అవి చేస్తూ ఉంటారు.
అసమానం ఆ మాటలే, ఆ పనికి రాని మాటలే, ఆ సందర్భాలే చేసుకుంటూ ఉంటారు. మూడోది, వాళ్ళలో ఇంకొక విధానం ఏంటంటే వాళ్ళ 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 యొక్క అనుభవంలో, వాళ్ళ యొక్క నడిపింపు ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే, వాళ్ళ ద్వేషం స్పష్టంగా కనబడేటట్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము ద్వేషిస్తున్నాం మిమ్మల్ని, మీరంటే మాకు ఇష్టం లేదు, మీరంటే మాకు అసహ్యం. దేవుని ఆత్మ లేకపోతే ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు. కులం ఏంటండి? కులం ఏంటి చెప్పు? చచ్చిపోయేటప్పుడు నువ్వు చచ్చిపోయి హాస్పిటల్లో పెట్టారనుకోండి, మీ కులమోడు కిడ్నీ ఇస్తాడా? మీ కులమోడు రక్తం ఇస్తావా? కులాన్ని బేస్ చేసుకుని వాళ్ళ దగ్గర కూర్చోపోవడం, వాళ్ళని నీచంగా చూడడం, అండి వాళ్ళని హీనపరిచి మాట్లాడడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇదంతా ఎవరి స్వభావం చెప్పండి? దేవుని ఆత్మ లేనివాడు చేసే పనులు ఇవన్నీ. ఆత్మ లేదు వాడిని, అసహించుకుంటూ ఉంటాడు. ఏదైతే వాక్య విరుద్ధమైనవి ఉన్నాయో, వాక్య విరుద్ధమైనవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు. నరహత్య చేయవద్దు, యేసుప్రభు చెప్పాడు దానికి. నరహత్య చేయొద్దని చెప్పేసి మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరినైనా మాటలతో గాయపరిచి గుండెల్లో కత్తులతో, బాకులతో, ఈటలతో పొడిస్తే వాడిని చంపినట్టే. అది కూడా నరహత్య లిస్టులోకి వస్తుందని చెప్పేసి యేసుప్రభు తీసుకెళ్ళాడు. కానీ మనం కొన్నిసార్లు అవి చేస్తూ ఉంటాం. అంటే వాక్య విరోధమైన పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇది చేయకూడదు అని మనం తెలుసు కానీ అవి చేస్తూ ఉంటాం. ఇలా మాట్లాడకూడదని తెలుసు కానీ మాట్లాడుతూ ఉంటాం. ఇలా క్రమశిక్షణ లేని జీవితం జీవించకూడదని మనకు తెలుసు కానీ ఇలాంటి క్రమశిక్షణ లేని జీవితం మనం జీవిస్తూ ఉంటాం. ఇది తప్పని మనకు తెలుసు కానీ ఆ తప్పుని మనం పదే పదే మనం ఆ తప్పుని చేయడానికి ఇష్టపడతా ఉంటాం. ఆ తొందరపాటు, ఆ అవిధేయమైన జీవితం మన జీవితంలో ఉండకుండును గాక. వాక్య వ్యతిరేకమైన, వాక్యానికి మీరిన పని ఏది మనం చేయకూడదు. వాక్యమే మనకి ప్రామాణికం. వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏదైనా విషయంలో నడిచామనుకోండి, అది పాపం అవుతుంది, ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానికి కట్టుబడాలి మనం. వాక్య వ్యతిరేకమైనవి చాలా ఉన్నాయి. అవి మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి మన మనసును సిద్ధపరచుకోకూడదు. వాక్యానికి మన హృదయాన్ని అర్పించుకోవాలి. ఇది వాక్యంలో ఉందంటే మనం చేయకూడదు. విగ్రహారాధన సంబంధమైన తినకూడదు అనుకోండి, ఏం చేయకూడదు? తినకూడదు. అలాంటి స్థలానికి వెళ్ళకూడదు అనుకోండి, వెళ్ళకూడదు. బూతులు మాట్లాడకూడదని వాక్యంలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. ఎదుటివారిని ద్వేషించే స్వభావం ఉండకూడదు. ఎదుటివాడిని ఆ కోపాన్ని తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. హీనపరచకూడదు, తక్కువ చేయకూడదు, అసహించుకోకూడదు మనిషిని. పెద్ద పాపాలు, ఇదో పెద్ద పాపం తెలుసా మీకు? మనిషిని అసహించుకోకూడదు. కొంతమంది అసహించేసుకుంటారు, చాలా అసహించేసుకుంటారు. ఆ మనిషి అంటే అసహ్యం. ఇవన్నీ వాక్య వ్యతిరేకంగా చేస్తున్న పనులేవి. వాక్య వ్యతిరేకమైన అంటే వీళ్ళలో ఏం పని చేస్తుంది అంటే వాక్యానికి వ్యతిరేకమైనది పని చేస్తుంది. అంటే ఏమొచ్చింది వీళ్ళలో? అన్య అగ్ని వచ్చింది. అన్య అగ్ని. దేవుని అగ్ని లేదు వీళ్ళ దగ్గర, అన్య అగ్ని వచ్చింది. తర్వాత మరో మాట మనం చూస్తే కనుక, 5వ మాట ఎదిరించడం. 5వ మాట ఏంటండి? ఎదిరించడం. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీరు చెప్పింది చెయ్యను. ఎదిరించడం. 6వది చెప్తున్నా సరే సరి చేసుకోకపోవడం. ఇది సరి చేసుకో, తప్పు చెప్తున్నా సరే సరి చేసుకోవడం. దీనివల్లే నీకు ఈ కీడు జరుగుతుంది అని చెప్తున్నా సరే సరి చేసుకోవడం.
వీళ్ళ వల్లే ఈ తప్పంతా జరుగుతుంది అని చెప్తున్నా సరే సరి చేసుకోకపోవడం. ఎన్ని పాయింట్లు చెప్పాను? 6 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు 7వ పాయింట్ చెప్తున్నాను. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవడం. చేతులారా ఈ 6 పాయింట్ల దాకా మనం వెళ్ళాం అనుకోండి, క్యాన్సర్కి అయితే 4 స్టేజ్లు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మనకి ఈరోజు వాక్యంలో మాత్రం 6 స్టేజ్లు చూపించాడు. ఈ 6 స్టేజుల్లో ఒకవేళ 6వ స్టేజ్లో మనం ఉంటే 7వ స్టేజ్లోకి ఎంతో దగ్గరలో మనం లేమని అర్థం. తొందరగా 7వ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. మొదటి స్టేజ్లోంచి 2వ స్టేజ్కి వెళ్తానికి 4 సంవత్సరాలు పట్టింది అనుకోండి. 2వ స్టేజ్ నుంచి 3వ స్టేజ్కి వెళ్తాకి ఎన్ని నెలలు పడుతుంది తెలుసండి? 6 మాసాలు పడుతుంది. 3వ స్టేజ్ నుంచి 4వ మాసానికి ఎంత స్టేజ్ ఎంత వెళ్ళిపోతుంది సార్? 2-3 నెలలకు వెళ్ళిపోతావు నువ్వు. ఆ తర్వాత నువ్వు చచ్చిపోవడానికి రోజులే ఉంటుంది టైం. ఇది విషయం. ఇది విషయం. దోపార్తెలు పట్టుకున్న వాళ్ళ అవిధేయత, అన్య అగ్ని తీసుకొచ్చిన దేవుని ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన దేవుని సేవకులుగా ముద్ర వేసుకున్న ప్రజలు. మళ్ళీ చెప్తున్నాను, తగ్గించుకోపోవడం, తప్పు చేస్తున్నా తెలిసినా సరే ఒప్పుకోపోవడం, దైవజనుల మీద తిరుగుబాటు, ఎదిరించడం, తొందరగా లేకపోతే వాక్యానుసారానికి వ్యతిరేకమైన విధంగా మనం ప్రవర్తించడం, 5 ఎదిరించడం, 6 చెప్తున్నా సరే సరి చేసుకోకపోవడం. చెప్తున్నా బతిమాలు చెప్తారు, బాబు నాన్న గడ్డం పట్టుకుని బతిమాలు అది తెలుసు వెళ్ళు. చెప్తున్నా సరే సరి చేసుకోకపోవడం. 7 చేతులారా నాశనం అయిపోవడం. చేతులారా నాశనం అయిపోవడం. ఇది అన్య అగ్ని. ఇది అన్య అగ్ని. చాలామంది రాసుకున్నారు కదా, ఇంటికెళ్ళి చదువుకోండి. నాలో గాని ఉన్నాయా? ఈ పొరపాట్లు నాలో గానికి ఎక్కడైనా ఉంటే కనుక మీకు ఇంకొక అవకాశం చెప్తున్నాను. మీకు దీంట్లో 4 ఉన్నాయనుకోండి మీలో తప్పులు, మీరు ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. 3 ఉన్నాయనుకోండి, ఈరోజు సరి చేసుకోండి. ఈరోజే, ఇప్పుడిప్పుడే. ఇక నేను ఈ విషయాల్లోంచి బయటపడతాను అనుకుంటాను. ఈ విషయంలో నేను బయటపడదాం అనుకుంటాను. ప్రభు, ఈ తప్పు చేయండి. పాఠం నువ్వు చెప్పినట్టు ఎందుకు వస్తుందరా? టెక్స్ట్ పేపర్ ఇచ్చినట్టు వస్తుంది. పాఠం నువ్వు చెప్పినట్టు ఎందుకు వస్తుంది? టెక్స్ట్ పేపర్ ఏదైతే వచ్చిందో అది రాయాలి. నువ్వు చెప్పినట్టు రాదు. జీవితంలో కూడా నువ్వు చెప్పినట్టు జరగదు. ఒక ఆయన ఆల్రెడీ పేపర్ నీకు ఇచ్చేసాడు. ఆ ప్రకారం నువ్వు నడవాలి, ఆ ప్రకారం నువ్వు బ్రతకాలి, ఆ ప్రకారం నువ్వు జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మోషే అహరోనులు దేవుని పని చేస్తున్నారు. దేవుని సేవలో కొనసాగుతున్నారు బహుబలంగా. ఇశ్రాయేలీల మధ్యలో కంట సణుగుల ఆటను బట్టి తెగులు వచ్చిందంట. ఈ విషయం వచ్చి చెప్తారు, అయ్యా ప్రజల మధ్యలోకి తెగులు వచ్చిందయ్యా అని. ఇప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారు తెలుసండి? అహరోన్ను పిలిచి, అహరోన్ పెద్దోడే చిన్నోడా? చిన్నోడేమో, పెద్దోడేనా? మరి మొన్న ఎవరు అన్నారో, నువ్వు నాకంటే చాలా చిన్నోడు, జాగ్రత్తగా మాట్లాడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏముండరండి. వాక్యానికి వచ్చేటప్పటికి పెద్ద చిన్న ఏం లేదు. వాక్యం మాట్లాడుతుంది. దాన్ని ఆ పెద్దోడైనా చిన్నోడైనా
షాలేం రాజు అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, 22 అయినా, 32 అయినా వినాల్సిందే. ఎవరైనా సరే వినాల్సిందే. ఇప్పుడు పెద్ద అయిన అన్న అయిన అహరోను పిలిచి ఏం చేశాడట? చదవండి ఆ మాట కూడా. 16వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని చదువు. బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు 7 పాయింట్లు చెప్పేసాను టకటకటక. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడక అన్య అగ్నితో ఉన్న వాళ్ళు చేసే పనులు చెప్పాను, 7 పాయింట్లు. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో ఉందో వాళ్ళు కూడా కట్టొచ్చినట్టు ప్రత్యక్షంగా కనబడిపోతారు మాకు. ఈ అన్న అయిన అహరోనుతో మోషే అన్నాడు, మోషే, అహరోను, తెగులు ప్రవేశించింది ఇశ్రాయేలు మధ్యలోకి, నువ్వు ఆలస్యం చేయకూడదు. వెంటనే బలిపీఠము దగ్గరున్న, వెలికే వాళ్ళకి తేడా చూడండి, బలిపీఠము దగ్గరున్న నిప్పులతో ధూపార్తెను నింపి ధూపము వేసి చదువు. వేగముగా సమాజం యొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు, సమాజ మందిరం ముందుకు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడంట. తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. ఏదంటే ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే విధేయత. చెప్పండి. దేవుని ఆత్మ పొందినుకున్న వాడికి విధేయత ఉంటుంది. మోషే చెప్తున్నాడు, అహరోను వెంటనే తీసుకుని వెళ్ళు అగ్ని అంటే, ఏయ్ నువ్వు వెళ్ళు. మొన్న వెళ్ళాను కదా నేను వెళ్ళాను కదా, ఈసారి నువ్వు వెళ్ళొచ్చు కదా, అత్మానం నేనే వెళ్ళాలా? దైవజనుడు ఎప్పుడు ఏమై ఉండాలి తెలుసా? సన్నుద్ధుడై ఉండాలంట. రెడీగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధపడి దేవుడు పని చేయడానికి చూపించాలంట. అత్మానం మేమే చేస్తామా పని, మేము చేయు అనకూడదు. ఏమైపోవాలి? అయిపోవాలి కాదు, ఉంటారు. అలా ఉంటారు అనండి, అలాగే ఉంటారు. ఆత్మ పొందిన వాడికి మీరు ఎన్ని చెప్పినా సరే వాడికి విధేయత ఆటోమేటిక్గా విధేయత ఉంటుంది. ఇది ఇలా చెప్పాడు దైవజనుడు, అది అలా జరగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చాలా పరిచర్యల్లో చాలా చాలా విషయాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. చాలా విషయాలు ఉంటాయి, చాలా ఇష్టాలు ఉంటాయి మనకి. అయితే ఆ విషయాలు ఇష్టాలు ఎలా ఉంటాయంటే ఒక పరిధిలో మాత్రం ఉంటాయి. ఏంటండి అసలు యేసన్న గారు సేవ ఏంటండి అంటాడు. ఊగిపోతున్నాడు. యేసన్న గారి దగ్గర కానీ నిన్ను పెట్టాను అనుకో, నువ్వు 3వ రోజు వచ్చేస్తావు. ఎన్నో రోజు? 3వ రోజు వచ్చేస్తావు. ఆ 3వ రోజు రావడానికి ప్రయాణం. నువ్వు ఉండు అక్కడ, అప్పుడు చెప్పు. సురేష్ అయ్య గారు అండి చాలా గొప్ప సేవకుడు అండి. ఒక్కో రోజు ఎక్స్ట్రా ఉంటాను అక్కడ. 4వ రోజు వచ్చేస్తాను. అసలు భక్త్ సింగ్ గారు ఏంటండి అంటావు. 2 రోజులకు వచ్చేద్దాం. మనం ఏమనుకుంటా ఉంటామంట అంటే వాళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు గొప్పోళ్ళు అనుకుంటా ఉంటాం, కానీ మనం అది చేయడానికి ఇష్టపడం. వీళ్ళందరూ రాత్రేమో మొక్కమలిసింది, తెల్లారేమో పెద్దదైంది, మధ్యాహ్నానికి
ఎంత చెట్టు అయిపోయింది. సాయంత్రానికి కాయలు కాస్తే ఆ కాయలు కోసుకుని తినేసాం. అది మన ఉద్దేశం. నెల రోజుల నుంచి చేస్తున్నాం పాట పని. నెల రోజుల నుంచి చేస్తున్నాను నేను పాట పని. చేసి అతను దానికోసం ఇంకా వర్క్ చేస్తున్నాడు. అన్న ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి, ఇలా చేస్తే బాగుంటుందా, ఇదా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేద్దామా, ఎన్నో ఆలోచనలో. ఒక్క పాట 7.5 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాల పాటకి మేము ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాము. ఇదేం తెలీదు. పాట చూస్తారు మీరు టీవీలో, అంతే. మీరు టీవీలో పాట మాత్రమే చూస్తారు. కానీ పాటలు ఎన్ని ఆలోచనలో, ఎన్ని తలంపులో, ఎన్ని భయాలు ఉంటాయి తెలుసా. న్యూ ఇయర్ సాంగ్ ఇది. పొరపాటున గనక ఏదైనా పడకూడని పదాలు దాంట్లో పడి అనుకో, ఆ పదం అక్కడ పెడితే కానీ మ్యాచ్ అవ్వదు. ఒక్కోసారి పడకూడని పదాలు ఏమైనా పడి అనుకో, నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది వీళ్ళకి. అవి రాకుండా చూడాలి. ప్రతి లేఖనాల్లో ప్రతి మాటలోనే వాక్యం సరిపడాలి. అంతేకాదు ఈ పాట వింటుంటే ఆత్మలో ఆనందం కలగాలి. పాట వర్షిప్కి అనుకూలంగా ఉండాలి, ఆరాధనకు అనుకూలంగా ఉండాలి. నాకు నీవే కదా ఆధారం అంటే అవదు పని. ఆ స్టైల్లో తీసుకోకూడదు న్యూ ఇయర్ సాంగ్. అంటే ఇన్ని మేళవించుకొని ఆలోచించుకొని అక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెట్టాలి. అన్న ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే, అలా చేస్తే నాకు బాగోదేమో అన్న అంటారు. నీకు బాగుంటుంది, పాటకు బాగుంటుంది, కానీ నాకు బాగోదు. ఇప్పటి పరిస్థితిని బట్టి పాటకి న్యాయం చేయాలంటే 10 లక్షలు కావాలి. ఎంత మనం ఖర్చు పెట్టగలమా? మన దరిద్రపు ఆలోచన ఏంటంటే, ఆ 10 లక్షలు ఉంటే ఇంకో చోట చర్చి కట్టేయచ్చు. దరిద్రపు ఆలోచన కాదు, మంచి ఆలోచన. స్తోత్రం. మన ఆలోచన ఏంటి? మన పరిధి ఏంటి? ఆ 10 లక్షలు ఉంటే ఇంకో 2 చోట్ల చర్చి కట్టేయచ్చు. ఇంకా భయంకరమైన విషయం చెప్పనా, ఒక్క పాటకి 15-20 లక్షలు కూడా ఖర్చు అవుతున్నాయంట. 15 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతున్నాయి ఒక్క పాటకే. ఆల్బమ్ అనుకున్నారు కానీ. దైవజనుడు ప్రయాస, దైవజనుడి యొక్క పని, దైవజనుడి యొక్క కష్టం ఒక రాత్రిలో 1 గంటలో వచ్చేది కాదు. దానికి విధేయులం అవ్వాలి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడండి? విధేయత. ఎలా అంటే, నువ్వు చేయగలిగిన పనంతా చేసేయి. నువ్వు చేయలేని పని విషయంలో, అన్నా నేను ఈ పని చెయ్యలేను, నేను ఈ పని చేయలేను. కానీ అలా ఆలోచించట్లా. ఆడొత్తనాడా యోసేపు? ఆడిని అడిగారా? ఈడొత్తనాడా, ఈడొత్తనాడా, ఆడొత్తనాడా? ఇది ఎక్కువైపోయింది. మొన్న శుక్రవారం చెప్పాను, జత పనివారు అంటే ఏంటో. శుక్రవారం మంచి టాపిక్. ఫైనల్లోకి వచ్చేస్తుంది రోమపత్రిక. అక్కడ ఒక మంచి పదాలు కొన్ని వాడాడు. అక్కడ ఎవరి గురించి అంటే, అకుల్లా ప్రిస్కిల్లాల గురించి మాట్లాడు. వాళ్ళంట జత పని వాళ్ళంట. ఎవరంట? జత పని వాళ్ళంట. అసలు వీళ్ళు ఎక్కడోళ్ళు ఏంటి ఆ విషయాలు చెప్పాను. ఎక్కడోళ్ళు వీళ్ళు? వీళ్ళు వాస్తవానికి కొరింథీలు కాదు. వీళ్ళు కొరింథీలో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు రోమ్లో ఉన్నవాళ్ళు. ఈ క్లౌదియా చక్రవర్తి అన్నవాడు ఏం చేశాడంటే, రోమ్లోంచి మొత్తం అందరినీ తోలేశాడు. అది మనకు 18వ అధ్యాయంలో ఎక్కడ కనబడుతుంది మనకి, అపోస్తుల కార్యాలు 18. ఈ క్లౌదియా చక్రవర్తి కాలంలో రోమ్లోంచి ప్రజలందరినీ పంపేశాడు. అంటే ఆ వివరణ అంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రోమా పత్రిక పౌలు
రోమా సంఘాన్ని పౌలు కట్టలేదు అని చెప్పడానికి చెప్పాను ఆ రోజు వివరణ. రోమా సంఘాన్ని పౌలు కట్టలేదు. ఇంకా హైలైట్ విషయం చెప్పాను ఆ రోజు ఏంటంటే అసలు రోమా సంఘానికి పౌలు వెళ్ళలేదు. మరి పత్రిక ఎలా రాస్తున్నాడో అది చెప్పాను ఆ రోజు టాపిక్. ఎవరి ద్వారా రాస్తున్నాడు తెలుసా? ఈ అకుల్లా ప్రిస్కిల్లా అనేవాళ్ళు రోమాలో ఉన్న సంఘం. రోమాలో ఉన్న సంఘం ఈ అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళు అక్కడ ద్వారా సంఘం కట్టబడిన తర్వాత వాళ్ళు అక్కడ సమాచారం అంతా తీసుకొచ్చి ఎవరికి చెప్పారో? వీళ్ళు వృత్తికి ఎవరో డేరాలు కుట్టుకునేవారు. పౌలు కూడా ఎవరో డేరాలు కుట్టుకునేవాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గర ఒక ఇంట్లో ఉన్నారు. అలా ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ సమాచారం అంతా చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని పొరపాట్లు ఉన్నాయి, మనం అలా చేయకూడదని చెప్పేసి పౌలు ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం రాసి ఈ కేంక్రియా అనే వ్యక్తి కనబడుతుంది, 16వ అధ్యాయం కేంక్రియా అనే ఊరు కనబడుతుంది. ఆ ఊరిలో ఎవరున్నారంటే ఫీబే అనే ఒక ఆవిడ ఉంది. ఈ ఫీబే అనే ఆవిడి అనుకోని రీతిగా ఎందు నిమిత్తం వెళ్తుందో మనకు తెలియదు కానీ రోమ్ వెళ్తుందంట. ఈ రోమాలో ఉన్న పరిశుద్ధులందరికీ సంఘానికి ఈ ఫీబేతో ఉత్తరం రాసి పౌలు పంపుతున్నాడు. ఈ విషయాలు చెప్పాను. మొదటి సందర్భం అది. ఇక రెండవ సందర్భంలోకి వచ్చేటికి నా జత పని వారైన అకులా ప్రిస్కిల్లా అని చెప్తూ, జత పని వాళ్ళు అంటే ఎవరో చెప్పాను. ఏం చెప్పాను? జత పని వాళ్ళు అంటే సపోజ్ మీకు అర్థం అవడానికి చెప్తాను. ఒక సందర్భం. అభిషేక ఆరాధన పండుగలకి ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాం? 30 రోజులు ప్రార్థన చేస్తాం. అంటే 30 రోజులు ప్రార్థన చేస్తాం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ రోజునే పని మొదలెట్టేసామని అర్థం ఏంటి? అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. దేవుని అగ్ని చేత నింపబడిన వారిగా, దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా, దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడిన వారిగా మీరుందురుగాక, మీరు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి బలాన్ని శక్తిని మీ అందరికీ అనుగ్రహించునుగాక. అలాంటి ప్రభావం ప్రసన్నత ఇప్పుడే మీ అందరిలో పనిచేయునుగాక. ప్రభువా, నేను ఆ కృపను పొందుతాను నాయన. నాకు ఇవన్నీ సాధ్యమే, ఇవన్నీ చేయడం నాకు సాధ్యమే. నాకు సాధ్యమవని చెప్పలేదు దైవజనుడు, నాకు సాధ్యమవని చెప్పలేదు నువ్వు. కాబట్టి 7 నాకు సాధ్యమవుతాయి. ప్రభా, నేను 7వ మెట్లోకి వెళ్తాను. ఊహించనంత ఉన్నతమైన స్థానంలోకి నేను, నా పిల్లలు, నా కుటుంబం తప్పకుండా వెళ్తాం ప్రభా. నేను చేయను ప్రభా, నువ్వు వద్దన్న పనులు చేయను ప్రభా, నీకు ఇష్టం లేని కార్యాలు మేము చేయం ప్రభా. నాలోకి నీ అభిషేకం ఈరోజు రాని ప్రభా. ఆత్మ దేవుని అగ్ని నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నీలోకి ఈ స్వభావాలన్నీ వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎప్పుడైతే వచ్చాడో నీకు ఈ స్వభావం అంతా వచ్చేస్తుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఈ కార్యాలన్నీ నీలో జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా, ఈరోజు నాకు మీరు చెప్పిన అభిషేకం కావాలి. అర్థమైతే మీరు ధన్యులే. దేవుని మాట అర్థమైతే మీరు ధన్యులే. నాకు ఆ బలం కావాలి ప్రభువా, నేను అలా ఉండాలి ప్రభువా, నేను అలాగూ నడిపించబడాలి ప్రభువా.